జిల్లాలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. ప్రముఖ కంపెనీలు సైతం ఇప్పుడు జిల్లాలపై ఫోకస్ పెట్టాయి. ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని, ఈ పథకంతో కరెంట్ ఛార్జీల భారం తగ్గుతుందంటున్న ప్రీమియర్ ఎనర్జీ ఎండీ రాధికతో మా ప్రతినిధి రవికిరణ్ ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందరూ కూడా సోలార్ వాడాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో చాలా కంపెనీలు కూడా సోలార్ పెట్టేందుకు రూరల్ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రస్తుతం ఖమ్మం వచ్చారు రాధిక మేడం, ప్రివర్ ఎనర్జీకి సంబంధించి. మేడం, రూరల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున సోలార్ కలెక్షన్స్ అనేది జరుగుతుంది. ఎట్లుంది మేడం ప్రజల నుంచి రెస్పాన్స్? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది కాబట్టి రెస్పాన్స్ అయితే బాగా ఉంది. కానీ మీడియా ఇంకా ప్రభుత్వం ఇంకొద్దిగా దాని గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన తరఫు నుంచి ఆల్మోస్ట్ కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 60,000, 3 కిలోవాట్ అండ్ అబౌట్ 78,000 సబ్సిడీ అనేది డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి కస్టమర్ అకౌంట్లోకి. సో వాళ్ళు సోలార్ పెట్టించుకోవాలంటే వాళ్ళ కరెంట్ బిల్ అనేది నియర్లీ 100 రూపీస్ లోపలే తీసుకురావచ్చు. నెలకు ఒకవేళ వాళ్ళ కరెంట్ బిల్లు 2,000, 3,000 ఉందనుకోండి, సోలార్ పెట్టించుకుంటే పర్ మంత్ ఓన్లీ 100 to 200 రూపీస్ కట్టుకోవచ్చు అంతే. ఇప్పుడు జిఎస్టీ కాస్ట్లు కూడా తగ్గినాయి కదా, ఏమైనా రేటు తగ్గుతాయా మేడం? డెఫినెట్గా రేట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 13.8% ఉండేదండి సోలార్ మీద, ఇప్పుడు 9% దగ్గర. సో ఆ బెనిఫిట్ అనేది డైరెక్ట్గా కస్టమర్కే పాస్ అవుతుంది. సో అది ఈ మధ్య అయింది. సో September 22 నుంచి రోల్ అవుట్ అవుతుంది. చాలా ఏరియాలో ఏజెన్సీ ప్రాంతంలో, రూరల్ ఏరియాలో ఎక్కువగా అక్కడ కరెంటు కూడా ఉండను, ఫెసిలిటీస్ ఉండవు మేడం సరిగ్గా. ఆ ప్రాంతం మీద దృష్టి పెట్టారు, ఏమన్నా అక్కడ కలెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా మేడం? ఆ ప్రాంతాల్లో మనము బ్యాటరీ బేస్ సిస్టమ్ పెట్టాలి, ఎందుకంటే వాళ్ళకు గ్రిడ్ నుంచి స్టేబుల్ పవర్ ఉండదు కాబట్టి బ్యాటరీ హోమ్ లైటింగ్ సిస్టమ్ పెట్టించవచ్చు. ప్రభుత్వం నుంచి టెండర్స్ కూడా ఫ్లోట్ అవుతున్నాయి, అవి ఇస్తున్నాం. అంటే సబ్సిడీ ఎంత వస్తుంది మేడం? ఎంత కిలోవాట్కి ఎంత వస్తుంది? లోకల్ ఏరియాలో ఉన్న రైతులు కావచ్చు, చాలామంది పొలాల దగ్గర కూడా కలెక్షన్స్ పెడుతున్నారు, వాళ్ళకి సబ్సిడీ ఉంటుందా మేడం? అంటే సబ్సిడీ అనేది అందరికీ ఒకటే, 1 కోటి ఇళ్లకు సోలార్ సబ్సిడీ అందించాలనుకుంటున్నారు. అది రైతులు ఉండొచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ ఉండొచ్చు, సిటీస్లో ఉండొచ్చు, Tier 2, Tier 3 టౌన్స్లో ఉండొచ్చు, ఎక్కడున్నా మీకు ఆ సబ్సిడీ అనేది అందుతుంది. నేను చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మేము పేపర్ వర్క్ కూడా మేమే చేస్తాము. వాళ్లకు సబ్సిడీ అప్లికేషను, వాళ్ళ తరఫు నుంచి ప్రాజెక్ట్ రిపోర్ట్ అప్లోడ్ చేయటం, టైం అంటే ఈరోజు మీరు ఒకవేళ సోలార్ పెట్టించుకోవాలనుకుంటే 4 to 6 వీక్ లోపల ఇన్స్టలేషన్ అయిపోతుంది. వితిన్ 45 to 60 డేస్ మ్యాక్సిమం క్రెడిట్ కూడా అయిపోతుంది మీకు సబ్సిడీ. సో ఇదంతా సేమ్ ప్రాసెస్ అందరికీ. అంటే సోలార్కి సంబంధించి ఏ ప్లేట్స్ వాడతారు, అక్కడ ఉండాల్సిన ఎక్విప్మెంట్ ఏం వాడతారు, నెట్ మీటర్ కావచ్చు, మీరు వాడేటటువంటి మీటర్స్ కావచ్చు, ఏమేమి వాడతారు? సో సోలార్ అనేది ప్యానల్స్ వచ్చి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చి టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ అండి. ఆల్మోస్ట్ 575 to 600 వాట్ పిక్ ప్యానల్స్ కూడా ఇప్పుడు వస్తున్నాయి. కంపెనీస్ వచ్చి మేము వాడేది Tier 1 కంపెనీస్. Tier 1 అంటే దే ఆర్ నంబర్ 1, దే ఆర్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ, హైయెస్ట్ అండ్ ఎఫిషియన్సీ ప్యానల్స్. వారీ, అదానీ, సాత్విక్, ప్రీమియర్ సోలార్, ఇవన్నీ కంపెనీస్ ద్వారానే మేము సోలార్ అందిస్తున్నాం. అంటే చాలా ప్రాంతాల్లో కోతులు పెడుతుంది మేడం, సోలార్ పెట్టుకున్నా కూడా కోతులు వచ్చి పగలగొడుతున్న భయం ఉంది, దానికి ఎట్లా ఏం చెప్తారు? ఒకటి చిన్న ప్లాస్టిక్ది స్పోక్స్ అని ఉంటాయి, పిజన్స్కి ఇంకా మంకీస్ రాకుండా, సో వాళ్ళకు కూడా హార్మ్ కాకుండా, బట్ అట్ ద సేమ్ టైం అవి ఎక్కకుండా, ప్యానల్స్ ఎక్కకుండా, వైర్లు లాగకుండా ఒక చిన్న ప్లాస్టిక్ ప్రొవిజన్ ఉంటుంది అనమాట, స్పైక్స్ లాగా. అంటే అవి దూరం వెళ్ళిపోతాయి, ఇంకా దాని దగ్గరకు రావు. సో ఎక్కడెక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో టెర్రస్ మీద మేము ఇది పెట్టిస్తాం. జిల్లాలో ఎన్ని కలెక్షన్స్ వచ్చినాయి మేడం? ఎట్లా ఉండబోతుంది ఇంకా ముందు కలెక్షన్? ఈ జిల్లాలో సుమారుగా 1 మెగావాట్ దాకా సోలార్ పెట్టామండి ఆల్రెడీ కస్టమర్స్కి. ఇక్కడ హాస్పిటల్స్కి, క్లినిక్స్కి, ఇండిపెండెంట్ హౌసెస్కి, వాళ్ళకి ఎవరికైతే కరెంట్ బిల్లు 1,500 పైన ఉందో, 1,200, 1,500 వాళ్ళందరికీ సోలార్ పెట్టిస్తున్నాము. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జిల్లా కాబట్టి ఇక్కడ బాగా ఇంట్రెస్ట్ ఉంది. సోలార్ ఎక్స్పీరియన్స్ ఈవెంట్ సెంటర్ పెట్టాము. కస్టమర్స్ ఐ విల్ ఎంకరేజ్ వాళ్ళు వచ్చి ఇక్కడ మా స్టోర్ మేనేజర్తో, సేల్స్ మేనేజర్స్తో మాట్లాడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తాము. లోన్స్ ఏంటి, వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ తీసుకొని రావాలి, సోలార్ పెడితే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు ఇప్పటికే కలెక్షన్స్ పెద్ద ఎత్తున పెడుతున్నామని, సోలార్ వాడటం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కావచ్చు, రాధికా మేడం గురించి చెప్తున్నారు. ప్రివర్ ఎనర్జీకి సంబంధించి చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పేరు ఎన్నుకుంది, చాలా ప్రాంతాల్లో కూడా కలెక్షన్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఇటు రైతులు కావచ్చు, అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కలెక్షన్స్ పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ ప్రస్తుతం గణేష్తో కిరణ్, ఖమ్మం జిల్లా.